నమస్కారం సార్. నా పేరు డాక్టర్ పిల్లుట్ట లక్ష్మీకాంత్ శర్మ. నేను పౌరాణిక రంగస్థ నటుడిని, ప్లస్ సాంఘిక నాటకాలు చాలా వేశాను. నా వయసు 62 సంవత్సరాలు. సుమారు ఇప్పటిదాకా 500 పౌరాణిక నాటకాలు, ఒక 50 సాంఘిక నాటకాలు, బుర్రకథలు కూడా చెప్తూ ఉన్నాను. గత 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకుంది నాటక రంగం మీద. రంగస్థలంలో నేను కోట శంకర్రావు గారు ఆధ్వర్యంలో మినిస్టర్ నాటకంలో ఒక ఎమ్మెల్యే పాత్ర చేయడం జరిగింది. అలాగే ఆగండి కొంచెం ఆలోచించండి అనే నాటకంలో, సోషల్ నాటకంలో ఒక క్యారెక్టర్ చేశాను. ఇలా చెప్తూ ఉంటే పండగ వచ్చిందిలో ఓ మంచి మోతుబరి వేషం చేశాను. పౌరాణిక నాటకాల్లో సుమారు ఇప్పటిదాకా ఒక 74 డిఫరెంట్ క్యారెక్టర్స్ వేయడం చేసినటువంటి అనుభవం నాకుంది. నాకు 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాళ్ళు నాటక రంగంలో నేను చేసిన సేవను గుర్తించి నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ పరంపర కొనసాగిస్తూ నేను ఒక సంస్థను పెట్టి 25 ఇయర్స్గా రంగస్థలం మీద భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్ అనే అసోసియేషన్ని స్థాపించి 2000 సంవత్సరంలో ఇప్పటిదాకా సుమారు అదే బ్యానర్ మీద ఒక 300 నాటకాలు వేయడం జరిగింది. ఇది నా ఎక్స్పీరియన్స్. అయితే వృత్తిగా నేను డిప్లొమా పాలిటికల్ చదువుకొని గవర్నమెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఈ మధ్యకాలంలో చాలా టీవీ సీరియల్స్, సినిమాలో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా టెలికాస్ట్ తిరుగుతున్నటువంటి ఈటీవీ ఆరో ప్రాణంలో నేను ఒక స్వామీజీ వేషాన్ని గత 2 నెలలుగా పోషిస్తూ ఉన్నాను. ఈ ఎక్స్పీరియన్స్ నేను గెయిన్ చేశాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభం భూయాత్. నా పేరు డాక్టర్ పిల్లుట్ట లక్ష్మీకాంత్ శర్మ, పౌరాణిక సాంఘిక రంగస్థల నటుడు, హైదరాబాద్.